మనమున్న స్థితుల్లో కర్మ బంధనానికి లోనుబడి ఉన్నాం కాబట్టి, అంటే అనేక జన్మల్లో తెలుసో తెలియకో చేసిన నానా రకాల పాప పుణ్య కర్మలకి అధీనులమై ఇప్పుడు మనం ఇక్కడ ఇలా జీవిస్తున్నాం. కాబట్టి మనకు ఒక్కసారి ఆ డివైన్ ఫోర్స్ ఎదురు పడితే మనం తట్టుకోలేం. మరేం చేయాలి? ప్రతి అంశము భగవత్ పదార్థమే కాబట్టి నేను ఎవరితో మాట్లాడుతున్నా భగవత్ పదార్థంతో మాట్లాడుతున్నా అనే భావంతో నా దగ్గరికి ఎవడు ఏ ఉద్దేశంతో ఎలాంటి కపట స్వభావంతో నా దగ్గరికి వచ్చినా ఇతను శివస్వరూపుడు అని అతనికి నవ్వొచ్చే రెండు మంచి ఆ టైంలో అతనికి చిన్న పలహారం ఏదైనా ఇస్తే ఇదే నిజమైన భగవత్ పూజ. ఇంతకు మించి మరి యొక్క పూజ లేదు లేదు. ఈ థియరిటికల్ నాలెడ్జ్తో ముందు మీరు ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి.